నమస్తే K24 న్యూస్. కుప్పం మండలం నిమిట్టపల్లి పంచాయతీ ఆవులనతం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు మంజునాథ్, యూనిట్ ఇన్ఛార్జి లీలా వెంకటేష్, మాజీ ఎంపీడీసీ ఇస్మాయిల్, సీనియర్ నాయకులు చలపతి రఘుపతి, బూత్ ఇన్ఛార్జీలు కనకరాజు, గోవిందరాజు, ఇమ్రాను, బాలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ జెండా శతాబ్దం పాటు ఎగరాలనే సంకల్పంతో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మేమందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఈ వాల్మీకి సర్కిల్లో ఈ కార్యక్రమాన్ని చేయడం మాకెంతో గర్వంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావము గౌరవ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినారని చెప్పేసి ఇందిరాగాంధీ పైన, కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేసి ఒక రాజకీయ ఒడంబడికను కొత్త దీంట్లో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక గట్టి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి ఈ పార్టీ ఇంకా 100 ఏళ్ళైనా కానీ ఆయన పెట్టినటువంటి వృక్షము కాబట్టి ఎప్పటికీ కూడా చిరుకాలంలో చిరంజీవిగా ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి నిమిట్టపల్లి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ కుటుంబాలందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆనాటి ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తానైతే పార్టీ స్థాపించారో ఈరోజు కూడా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది. ఇలాగే కలకాలం కొనసాగించాలని కోరుతూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అంతేనా? అంతే. ముందుగా అందరికీ కూడా నమస్కారాలు. ముందుగా 43వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా. నిజంగానే ఈరోజు పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అన్ని చోట్ల కూడా, ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కానీ అన్ని చోట్ల కూడా తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట కూడా ఈరోజు సుఖ సంతోషంతో అందరూ ఉండాలని కోరుకుంటూ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎవరైతే స్థానికంగా ముత్తుపల్లి పంచాయతీలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక చోట చేరి ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నందుకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అన్ని విధాలు కూడా అందరినీ కూడా మేలు జరగాల, నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ సమిష్టిగా పనిచేయాల. రాబోయే కాలంలో 100 సంవత్సరాలైన తెలుగుదేశం పార్టీ పునాదులు ఎవరు కూడా కదిలించలేని విధంగా మనం రోజు రోజుకి మరింత బలోపేతం పార్టీని చేయాలని కోరుకుంటూ, ఎక్కడ కూడా రాగద్వేషాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలా, మనము నమ్మి ఓట్లేసిన ప్రజలకు మేలు చేయాలా. జెండాని సచ్చే వరకు మోస్తున్న తెలుగుదేశం పార్టీ జెండాని ఎవరైతే మోస్తూ ఉన్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా కాపాడుకోవాలి. వాళ్ళకి అన్ని విధాలు కూడా మనం న్యాయం చేయాలా. ఈ విధంగా ఒకరికొకరు సహకరించుకుంటా మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా మనం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని మిమ్మల్ని మరొకసారి అందరూ కూడా కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు కూడా, ఈద్ ముబారక్ భాషా రంజాన్ శుభాకాంక్షలు ఒక పక్క ఉగాది శుభాకాంక్షలు పక్క, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పక్క. ఈరోజు నిజంగానే ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటాడు. పండుగ వాతావరణం ముందుగానే మనకు వచ్చింది కాబట్టి అందరూ సుఖశాంతంతో సంతోషంతో ఉండాలని, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, నిజంగానే నన్ను ఇక్కడ రామకృష్ణ ఉన్నటువంటి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను కూడా మీ అన్నదమ్ముల్లాగా ఉండే వ్యక్తులు ఎప్పుడు కూడా పార్టీలతో మన పదవులతో పదవులు కాదు కార్యకర్తే ఎప్పుడు కూడా చిరస్థాయి కూడా పదవి ఏదంటే కార్యకర్త. నిజమే కదా? చిరస్థాయిగా ఎవరు ఏ నాయకుడైనా ఎంత స్థాయికి పోయినా లాస్ట్కి చివరిగా కార్యకర్తగానే ఉండిపోవాల్సిందే. అంటే తెలుగుదేశం పార్టీలో ఏ పార్టీలో లేనంతగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకున్నంత విలువ మరి ఏ పార్టీలో కూడా లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మన వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే రాజకీయ కార్యకర్తలు అట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మన పార్టీలో కార్యకర్తనే సుప్రీము. కార్యకర్తకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే అందరూ కూడా స్పందిస్తాం అని మీకు తెలియజేసుకుంటూ
మరింత ఈ ప్రాంతంలో మరింత బలోపేతం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటా. మేడం గారి ప్రోగ్రాం కూడా ఇప్పుడు కుప్పంలో ఉంది కాబట్టి మీరందరూ కూడా మేడం ప్రోగ్రాంలో కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలా, మీరందరూ కూడా వచ్చి అక్కడ కలుసుకోవాలా అని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ 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 నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం. నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం. ఇటుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐక్యత, ఇటుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐక్యత, ఇటుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐక్యత.